వెల్కమ్ టు సరేనా టీవీ. మేడికొండూరు మండల పరిధిలోని సిరుపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిరంగిపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ప్రస్తుత ఆధ్వర్యంలో మేడికొండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ల దార్ల జయకుమార్ పాల్గొనగా మండల ఎంఈఓ మరియు ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి, అంగన్వాడీ టీచర్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్య వివాహాలపై పలువురు అధికారులు మాట్లాడుతూ చెప్పిన వివరాలు కానీ మన ఎంఈఓ గారు చెప్పిన వివరాలు కానీ ఇవన్నీ వలన మీరు తెలుసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ పేరెంట్స్ మీకు పెళ్లి చేస్తామంటే 18 సంవత్సరాల లోపు మీరు ఖచ్చితంగా నో అని చెప్పాలి. ఒకటి. రెండోది, వాళ్ళు పెళ్లి చేయకుండా మిమ్మల్ని చదువుకోమని మీ గోల్స్ మీరు రీచ్ అవ్వమని చెప్పినప్పుడు ఆ నేపథ్యంలో చదువుతున్న ప్రాసెస్లో మీరు ఏ విధమైనటువంటి వీక్నెస్కి, ఏ అబ్బాయిల యొక్క వలలకి పడకుండా ఉంటే చాలు. రెండోది, తల్లిదండ్రులు చేస్తా ఉన్నప్పుడు నో చెప్పటం ఒకటి. ఇంకెవరైనా ఏదైనా మిమ్మల్ని వశపరుచుకోవటానికి ఏమైనా ప్రయత్నాలు చేసినప్పుడు వాటికి కూడా మీరేం చెప్పాలి? నో చెప్పాలి. మూడోది ఏంటంటే టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే మీకు ఒక ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే మన పోలీస్ వారికి ఫోన్ చేస్తే వారు మీకు హెల్ప్ చేస్తారని మెసేజ్లు వస్తున్నాయి. అది నిజమేనా సార్? నైట్ 10 తర్వాత మార్నింగ్ 6 లోపల. ఓకేనా? సో మీరు ఎక్కడైనా వంటగా వెళ్ళాల్సిన అవసరం పడింది, మీకు వెళ్ళాలి తప్పదు అనుకున్నప్పుడు వారి హెల్ప్ తీసుకొని తగు జాగ్రత్తలతో వెళ్ళాలి. ఇందాక నేను చెప్పిన నెంబర్స్ ఏంటి? బాల్య వివాహాలు దీనిపై అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే బాల్య వివాహాలు అనేది 18 ఇయర్స్ బిలో, ఈ 18 ఇయర్స్ బిలో అనేది జరగకుండా ఉండడానికి ఇంట్లో పేరెంట్స్కి ముఖ్యంగా వాళ్ళకి అవగాహన ఉన్నా లేకపోయినా ఏ విధమైనటువంటి మీ స్కూల్స్లో కూడా మీ టీచర్స్ ద్వారా తెలుసుకొని జాగ్రత్త పడినట్టయితే భవిష్యత్తులో మీకు మంచి లైఫ్ అనేది ఉండదన్నమాట. చదువుకునే టైంలో మీరు చదువుకోకుండా మరి ఇతర ఆలోచనలతో ఈ చదువును పక్కదారులను పెట్టేసి మీరు ఈ బాల్య వివాహాలు కనుక అలవాటు పడ్డట్టయితే మీ భవిష్యత్తు పూర్తిగా పడవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో దానివల్ల మీరు మేనేజ్ చేసుకున్న తర్వాత మీ పిల్లలు కానీ మీ పేరెంట్స్ కానీ మనం ఈ మధ్యతర బిలో మిడిల్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇంకా అక్కడి వర్గానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దానివల్ల మీరు అందరూ కూడా తెలుసుకొని ఇలాంటి ఈ ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితి ఏం చేస్తుందంటే రకరకాల వెహికల్స్ వాళ్ళకి అంటే రకరకాల అంతే కదా, వాళ్ళు వద్దంటే మన ఆపే ఏ పని చేస్తే మనకి స్వతంత్రం అనేది మీకు తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? మీకు అలా ఏం అనిపిస్తుంది? మా ఇంట్లో ఉంటే బాగుంటుంది, నాకు అనవసరం పెళ్లి చేశారు అది అనిపిస్తుందా లేదా? అంటే మీరు మానసికంగా అలా ఆలోచిస్తారనమాట. అంటే ఆ ఏజ్ ఎందుకు ఆలోచిస్తారు అలాగా? మీరు పిల్లలు కాబట్టి. అదే మా ఏజ్ వాడైతే మేము మెచ్యూర్గా ఆలోచిస్తాం. మీరు పిల్లలు కాబట్టి అనవసరంగా పెళ్లి చేశారు ఉంటుంది. దానివల్ల మీకు చాలా ఇబ్బంది, నష్టమే కానీ లాభం అనేది ఏంటి ఉండదమ్మా బాల్య వివాహాల వల్ల. మీకు పైగా మీ ఏజ్ కూడా టీనేజ్లో కూడా చాలా రకాలుగా ఉంటుంది. మేము అది చేస్తాం ఇది చేస్తాం, అలా ఉంటాం ఇలా ఉంటాం అనిపిస్తుంది. కానీ మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు దేనికి కన్విన్స్ అవ్వకూడదు. అంటే నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థమైందా? లవ్ అది ఓన్లీ అట్రాక్షన్ అమ్మా ఒక ఏజ్ వరకు. తర్వాత ఏజ్ దాటిన తర్వాత ఏమి ఉండదు. మనం ఆ ఏజ్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. మంచిగా నిర్వహించినటువంటి హెచ్ఎం గారికి, ఇప్పటివరకు మాట్లాడిన మేడమ్స్ గారి, ఎంఈఓ గారికి, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గారికి, సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఇప్పుడు హాజరైన మీకు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అన్ని మ్యాక్సిమం కవర్ చేశారు. అనేసి టీనేజ్ అంటే 18 ఇయర్స్, 18 కంప్లీటెడ్ నుండి ఉండాలి. 18 గురించి కాదు. మగ పిల్లలకైతే 21 ఉండి ఉండాలి. మ్యారేజ్ వయసు అనమాట. అంటే అప్పటికి మంచి ఏదో చెడు ఏదో సమాజంలో వాటిని తెలుసుకోగలుగుతారు. అట్లా కాకుండా తెలిసి తెలియని వయసులో పసిప్రాయంలో మ్యారేజ్ చేసి వివాహాలు చేసి సక్రంగా సరైనటువంటి ఆరోగ్య స్థితి లేకుండా పుట్టే జనరేషన్స్ కూడా సరైనటువంటి
జన్యు సంబంధమైనటువంటి వ్యాధులతో కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా లేడీస్ కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని అవేర్నెస్ చేయడంతో పాటు నేను మేడం ఐసీఎస్ మేడం గారు చెబుతాను, పేరెంట్స్ కూడా అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నేను ఈ 10 daysలో 3 మా నోటీసులు వచ్చినాయి. 3 వచ్చినాయి. ఒకటి మన దగ్గర ఆపాము, 2 పేరేసల్లా, 3 డోర్పర్ కూడా ఇచ్చిందనుకుంటా. 3 విలేజెస్లో మనం తెలిసి అప్పుడు తెలియకపోతే ఏం చేసేది మీరు ఎంగేజ్మెంట్ చేసుకుంటాం సార్ అన్నారు. నేను టెంపుల్కి పోయి చేసుకుంటా ఉన్నారు. చట్టం అనేది కొంతవరకు ఏదైనా ప్రొటెక్షన్ అవుతుంది. మన అంతరాత్మకు ఉండాలి. ఈ మంచి చేయాలా చెడు చేయాలా వాటి లేదు. పూర్వకాలం నుంచి రాజా రామ్మోహన్ రాయ్ 18th centuryలోనే ఆయన ఫేస్ చేసే ఫస్ట్ మన దేశంలో ఈ ఇష్యూ మీద, ఈ సబ్జెక్ట్ మీద గొంతెత్తి మాట్లాడాడు. బాల్య వివాహాలు విషయంలో బ్రిటిష్ వారితో 18 సంవత్సరాలు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని డ్రైవింగ్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకోండి, డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోండి, లేదంటే ఎవరు పెద్దలతో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళతో గ్రౌండ్లో నేర్చుకోండి. అట్లా కాకుండా స్నేక్ డ్రైవింగ్, ట్రాక్ డ్రైవింగ్ వాడు ముందుగా నెత్తాడు, కింద పడతాడు. అర్థమైందా? బ్యాక్ బోన్ డ్యామేజ్ అయితే వాడు దేనికి పడిగాడు. అర్థమైందా? బ్యాక్ బోన్ డ్యామేజ్ అయితే వాడు వాడి లైఫ్ కన్నా బ్యాక్ బోన్ అంటే ఎందుకు